Hello people, welcome to our channel. Let's prepare prawns pulao very easily. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి. వన్స్ గీ కొంచెం కరిగిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ జస్ట్ సరిపడా ఆయిల్ తీసుకోండి. సో ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సో మనం స్పైసెస్ లైక్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోండి. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగ మొక్కలు, అనాస్ పువ్వు, జాపత్రి, యాలక్కాయలు, మిరియాలు అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా స్టిర్ చేసుకోండి. సో చూపించిన విధంగా ఎన్ని తీసుకోవాలో కావాల్సినవి, నేను 1 కేజీ రైస్కి చేస్తున్నాము. సో బిర్యానీ ఆకు అన్నీ కూడా కలిపి చేయండి. సో కొంచెం మగ్గిన తర్వాత సో మనం ముందే గ్రేట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌనిష్ కలర్ అంటే బాగా వేపుకోండి. డార్క్ బ్రౌన్ అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ పులావ్ కాబట్టి మనం బిర్యానీకి చేసినట్టుగా అవసరం లేదు. సో మనం కొంచెం అవి బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత చూసారా, ఇక్కడ మగ్గింది కదా, అలా మగ్గిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత సో మనం కడిగి పెట్టుకున్న ఈలోపు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా నేను ఇక్కడ చికెన్ కూడా చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ గ్రీన్ చట్నీ ఉంది కదా, ఇది బిర్యానీలోకి దిస్ కంటెంట్ ఆఫ్ లైక్ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ వాటర్. సో అది వేసుకున్న తర్వాత ఈలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. సో చికెన్ బాగా కడుక్కొని దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్, పెరుగు, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట కారం అంటే, సో దట్ మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అండ్ కలర్ కూడా బాగా మంచిగా కనిపిస్తుంది. యాజ్ యూ సీ రైట్, వీఆర్ pouring దిస్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. దిస్ ఇస్ గరం మసాలా. సో ఆల్ మిక్స్ చేసుకుని ఒక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో దీంట్లోనే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు, అంటే జస్ట్ మనకి వెట్గా అవ్వడం కోసం చూడండి. నేను ఒక జస్ట్ 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకుంటున్నాను. కొంచెం మైదా, అంటే 1 టేబుల్ స్పూన్ దాకా మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్. సో ఇది మొత్తం వేసుకుని బాగా కోట్ చేసుకోండి. ఎంతో అక్కర్లేదు, జస్ట్ మనకి పైన కోటింగ్ అనేది జస్ట్ కొంచెం వెట్ అయితే చాలు. సో ఇలా కోట్ చేసుకున్న దాన్ని మనం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో ముక్కకి బాగా పడుతుంది కొంచెం చేసుకుంటే. ఈలోపు మనకి ఇక్కడ ఈ పుదీనా అది మనం ఆ ప్యూరీ వేసాం కదా, ఆ ప్యూరీ అనేది మంచిగా మగ్గిపోయింది. సో ఈలోపు మనం ఈ ప్రాన్స్ అనేవి మనం ముందు ఆవిరి పట్టుకుంటామంటారు కదా, సో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఆవిరి పట్టుకున్నాం కదా, సో ఆ ప్రాన్స్ని కూడా మనం ఈ దీంట్లోకి వేసేసుకోవాలి. సో వన్స్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలుపుకొని ఈ వాటర్తో సహా వేసుకుంటే కనుక ఆ వాటర్ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పడుతుంది. అలా రైస్కి పట్టడం వల్ల బిర్యానీ ఎరోమా అయినా బిర్యానీ టేస్ట్ అయినా కూడా చాలా బాగుంటుంది. ప్రాన్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ బాగా మగ్గాయి కదా, సో మనం 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ప్రాన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి అనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసి అవి కూడా బాగా మగ్గపెట్టుకోవాలి. సో ఇలా బాగా స్టిర్ చేసుకుని మనకి మగ్గిన తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు ఆర్ మీరు ఏది ప్రిఫర్ చేస్తే అది, మేము ఉప్పు ప్రిఫర్ చేసాము. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది ధనియాలు, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకున్నాము. అండ్ నౌ కొంచెం పెప్పర్ పౌడర్ అనేది కొంచెం స్పైస్ లెవెల్స్కి బాగుంటుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నౌ కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం ఏదైనా మీ ఇంట్లో ఏది ప్రిఫర్ చేసుకుంటే అది. సో కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes వరకు బాగా మగ్గపెట్టుకొని ప్రతి 5 minutesకి ఓపెన్ చేసుకుని జస్ట్ మొత్తం తీసుకుని పైకి ఆయిల్ తేలే వరకు కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసుకున్న దాంట్లో మనం ఇది మేము చేసేది చిట్టి ముత్యాల రైస్కి. సో ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి
గ్లాసున్నర వాటర్ వరకు వేసాము. సో మేము 1 kg రైస్, సో 1 kg రైస్ అంటే మాకు ఆల్మోస్ట్ 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనుకుంటా వచ్చింది. అండ్ రైస్ కూడా ఆల్రెడీ మేము 1 hour నానబెట్టుకున్నాం కడిగేసి. సో ఇక్కడ మనం రైస్ వేస్తున్నాం కాబట్టి రైస్ అనేది 5 గ్లాసెస్ ఆఫ్ రైస్, ఈ వాటర్ అనేవి ఎగిరిపోయిన తర్వాత 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ కూడా వేసేసాక బాగా మగ్గ పెట్టుకోవాలి. అంటే రైస్ బాగా ఉడకాలి, మధ్యలో ఎక్కువ కలపద్దు. ఎక్కువ కలిపితే ఏమవుతుందంటే మనకి రైస్ అనేది పీసెస్ కింద అయిపోతుంది. సో మనం అలా మగ్గ పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, కొంచెం అటు ఇటు కాకుండా. సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మగ్గ పెట్టుకుంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని తీసుకుని వేడివేడిగా ఆయిల్ హీట్ చేసుకుని ఫుల్గా మనం హై ఫ్లేమ్లో హీట్ చేసుకుంటాము. సో ఇవి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్కి పెట్టుకుని, అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ వేసుకుని, అంటే 2 halves కింద చేసాము. డబుల్ బాయిల్ అంటారు కదా, అంటే డబుల్ ఫ్రై అంటారు కదా, అలా చేసుకున్నాము. సో కొన్ని పీసెస్ వేసేసి, సో ఇలా కొంచెం బాగా అటు ఇటు వేపుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా విడిగా ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసేసుకున్నాం. వన్స్ అవి ఇలా డబుల్ ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల వరకు కూడా ముక్క అనేది బాగా మగ్గుతుంది అండ్ తినేటప్పుడు కొంచెం జ్యూసీగా అండ్ క్రంచీగా కూడా ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ కూడా మనం సైడ్కి తీసేసుకున్న తర్వాత సెకండ్ టైం కూడా మనం అన్నీ తీసుకుంటాం. అన్నీ వేసుకుని సెకండ్ కూడా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఫస్ట్ వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని ఒక 10 minutes వరకు అలా స్టిర్ చేసుకుని, చూసారా మనకి లైక్ మనం ఏమి కలర్ వేయలేదు, బట్ మనకి చూడండి మంచి కలర్ కనిపిస్తుంది కదా. సో అలా వేసుకుని లాస్ట్లో కొన్ని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుంటే మనకి చికెన్ రెడీ.